ఫ్రెండ్స్, ఒక్క గంట ఏసీ ప్రయాణం కోసం ఆశపడినందుకు జరగరాని దారుణం జరిగిపోయింది. విజయవాడ గుంటూరు మధ్య ఎంత దూరం ఉంటుంది? మహా అయితే 1 గంట ప్రయాణం. ట్రైన్ షెడ్యూల్ కూడా అంతే ఉంటుంది, 1 అవరే ఇస్తారు. విశాఖ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి రాత్రి 12 గంటలకు విజయవాడ వస్తుంది. అక్కడి నుంచి గుంటూరు వెళ్ళడానికి 1 అవర్ తీసుకుని 1 గంట కల్లా గుంటూరు వెళ్ళిపోతుంది. చికెన్ మసాలా. ఒక భార్య భర్త 26వ తారీఖు అంటే తెల్లారితే 27 ఎంటర్ అయిపోయినట్టే. ఆ టైంలో భార్య భర్తలు ఇద్దరు విజయవాడలో జనరల్ టికెట్ తీసుకుని జనరల్ బోగి ఎక్కారు. విశాఖ ఎక్స్ప్రెస్ 17015 నెంబర్ అది. జనరల్ బోగిలో కూర్చున్నారు. బాత్రూమ్ దగ్గర చోటు ఉండదు, చాలా రష్గా ఉంటుంది కదా. ఈ జనరల్ బోగిని ఆనుకునే H1 బోగి ఉంటుంది, ఏసీ ఫస్ట్ క్లాస్ అనమాట. వీళ్ళిద్దరు బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు. ఆ భర్త ఏమో ఫోన్లో IPL మ్యాచ్ చూస్తున్నాడు, ఏదో దానికి సంబంధించిన హైలైట్స్ ఏవో మొత్తమే చూస్తున్నాడు. ఆ టైంలో ఆ H1లో ఉన్న ఈ బాయ్ ఉంటాడు కదా, ఈ బెడ్రోల్ అసిస్టెంట్ ఉంటాడు కదా, సౌరభ్ దిడ్డి తన పేరు. అతను సౌరభ్ అనే వ్యక్తి 27 ఏళ్ళ వయసు తంది, బెంగాల్కి సంబంధించిన వ్యక్తి, వెస్ట్ బెంగాల్కి. అతను వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకొని మ్యాచ్ తను కూడా చూస్తున్నట్టు కాసేపు నాటకం ఆడాడు. అయిన తర్వాత ఏసీ ఫస్ట్ క్లాస్లో నేను పడుకునే చిన్న క్యాబిన్ ఉంది, నాకు ఖాళీ ఉంటుంది, భార్యను అక్కడ పడుకోబెట్టండి, మన ఇద్దరు మ్యాచ్ చూద్దాం అన్నాడు. సరే కాసేపు ఏసీ దొరుకుతుంది కదా అని చెప్పి ఆశపడి భార్యను తనతో పంపించాడు ఆ భర్త. ఆ భార్య వయసు 28 సంవత్సరాలు. ఆ అమ్మాయి వెళ్ళి ఆ ఏసీలో అక్కడ పడుకుంది. ఫస్ట్ ఏసీలో ఆ బాయ్కి ఉండే క్యాబిన్ ఉంటుంది కదా, ఆ క్యాబిన్లో పడుకుంది. ఇతను కాసేపు భర్తతో కలిసి మ్యాచ్ చూస్తున్నట్టు నాటకం ఆడి పెట్లు సర్దొస్తాను లోపల అని చెప్పి లోపలికి వెళ్ళి ఆమె మీద అత్యాచారం చేశాడు. అది ఆ అమ్మాయి భర్తకి ఇమ్మీడియట్గా చెప్పులేకపోయింది. వాళ్ళిద్దరు గుంటూరులో దిగిపోయారు. భర్తకి ఇమ్మీడియట్గా చెప్పులేకపోయింది, ఒక విధమైన షాక్, భయం ఇవన్నీ ఉండడంతో, ఆ అమ్మాయి చెప్పిన వివరాల ప్రకారం. కానీ ఇంటి దగ్గర అమ్మాయి పూర్తిగా ముభావంగా ఉండడం, ఎవరితో మాట్లాడకపోవడం, దిగులుగా ఉండడం చూసి భర్త అడిగితే ఆ తెల్లారి చెప్పింది. అంటే 26, 27 మధ్యలో ఈ ఘటన జరిగితే 28వ తారీఖు చెప్పింది అనమాట. పరువు పోద్ది, ఇలాంటి భయాలు ఉంటాయి కదా మిడిల్ క్లాస్లో బాగా. చివరికి తెగించి వాళ్ళిద్దరూ వెళ్ళి రెంటచింతల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు 0 FIR కింద నమోదు చేసుకుని రైల్వే పోలీసులకు చెప్తే విజయవాడ రైల్వే పోలీసులు రీరిజిస్టర్ చేసి కేసుని దర్యాప్తు చేశారు, 3 టీముల కింద ఏర్పాటు చేసి. ఈలోపు ఈ వార్త బయటకు వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలామంది డౌట్ పడ్డారన్నమాట. అంటే పూర్తి వివరాలు తెలియక ఇది ఎలా జరుగుతుంది, అంతమంది పైగా ఏసీ ఫస్ట్ క్లాస్లో ఏదో తేడా ఉందన్నట్టుగా మాట్లాడారు. కానీ అసలు విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి అనమాట. చాలా నమ్మించే మోసం చేశాడు అబ్బాయి. ఈలోపు ఈ విషయం వైరల్ కావడంతో ఈ వార్డ్ ఎవరైతే ఏసీలో వార్డ్ బాయ్స్ ఉంటారో, మనకి బెడ్లు ఇస్తారు కదా, వాళ్ళందరూ కూడా ప్రైవేట్ కంపెనీల వ్యక్తులు, కాంట్రాక్ట్ బేస్లో తీసుకుంటారు. అయితే తీసుకునేటప్పుడు పోలీసుల నుంచి NOC తీసుకుంటారు ఆయా ప్రాంతంలో. ఈ అబ్బాయి కూడా అలా NOC తెచ్చుకునే తన మీద కేసు లేవని చెప్పి జాయిన్ అయ్యాడు. 3 ఏళ్ల నుంచి సదరు కాంట్రాక్ట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుందో, ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ఎవరైతే అతను పెట్టుకున్నారో వాళ్ళు కూడా ఇతను ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ఉద్యోగంలోంచి తీసేసి పోలీసులకు సరెండర్ చేస్తారు. పోలీసులు ప్రస్తుతం అతన్ని విజయవాడ పోలీసులు అతనిపై కేసు నమోదు ఆల్రెడీ చేశారు కదా, అతన్ని విచారించి మరిన్ని విషయాలు రాబట్టి కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇందులో చాలా తెలియాల్సిన విషయాలు ఏంటంటే, ఒకటి, రైల్వేలో ఎవరిని అంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ అపరిచితులే, మీతోటి ప్రయాణికులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరూ ఇంకొకరికి అపరిచితులే, వాళ్ళ మైండ్లో ఎలాంటి ఇంటెన్షన్స్ ఉన్నాయో తెలియదు. అలాగే ఈ ఏసీ కానీ లేకపోతే స్లీపర్లో కానీ ఎవరైతే అటెండెన్స్ ఉంటారో వాళ్ళెవరు డైరెక్ట్ రైల్వే ఎంప్లాయీస్ కాదు, వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్లో ఉండేవాళ్ళు. వాళ్ళని పూర్తిగా నమ్మేయద్దు. అందులో ఇలాగా ఆడవాళ్ళని వాళ్ళతో నమ్మి పంపించొద్దు. నిజానికి ఎంతసేపు అండి, ఇక్కడ 12 గంటలకు బయలుదేరుతుంది నైట్, అక్కడ 1 గంటకు 1 అవర్లో వెళ్ళిపోతుంది. పైగా ఎంత జనరల్ బోగి అయినా ట్రైన్ మూవింగ్లో ఉన్నప్పుడు గాలి తగులుతూనే ఉంటుంది కదా. ఆ మాత్రానికి చిన్న ఆశపడడంతో ఇంత దారుణం జరిగిపోయింది. ఇప్పుడు జీవితాంతం ఒక మచ్చ కింద అమ్మాయికి ఉండిపోతుంది కదా. ఎంత ఓవర్కమ్ అయినప్పటికీ కూడా ఇలాంటి షాకింగ్ ఘటన కదా ఇది. బట్ అతనికైతే గట్టిగా శిక్ష అయితే పడి తీరాలి. ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ప్రైవేట్ కంపెనీ వాళ్ళు ముందు NOCలు తెచ్చుకొని మాకు ఏ హాని లేదని చెప్పి, అంటే మేము ఏ హాని చేయలేదు ఇంతకు ముందు అని చెప్పి వాళ్ళు NOCలు తెచ్చుకోవడం ఈజీయే. కానీ తర్వాత వాళ్ళ మైండ్ మారదని గ్యారంటీ ఏముంది? సార్, ఏమైనప్పటికీ కూడా ఇలాంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాల్సిన ఘటన ఇది. విజయవాడ ఎవరైతే ఇక్కడ SHO ఉంటారో రైల్వే పోలీసులకు సంబంధించి JV రమణ ఆయన వివరాలన్నీ తెలిపారు అఫీషియల్గా. జరిగింది అత్యాచార యత్నమా, అత్యాచారం అని కూడా అడిగితే అత్యాచారమే జరిగింది, పాపం చాలా ఇబ్బందుల్లో అంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతుంది అమ్మాయిని కూడా అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కఠినంగా శిక్ష పడేలాగా మేము చూస్తామని చెప్పారు. అది జరగాలని ఆశిద్దాం. బట్ రైల్వే ప్రయాణికులకి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండాకాలం ఒక్కపోతుంది, ఎవరో ఒకరితో కాస్త రిక్వెస్ట్ చేసి ఏసీలోకి వెళ్ళి కూర్చుందాం,
అన్అఫిషియల్గా అసలు అలా వెళ్ళి డబ్బులు ఇచ్చి టీసీలకు డబ్బులు ఇచ్చి కూర్చోవడం కూడా తప్పే, నేరం అది, కేసు రాయించుకోకుండా. అలాంటిది ఇంకా ఇలాంటి బాయ్స్ మాటలు నమ్మి అందులోకి వెళ్ళి ఉండడం అనేది ఇంకా పెద్ద నేరం. అందులో దొరికితే శిక్షలు పడతాయి. ఇదిగో ఇలాంటి ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ బీ కేర్ఫుల్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం. ఆచి చికెన్ మసాలా.